దీవెనలే అడిగిందా వాటితో పాటు ధన మూటలేమన్నా అడిగిందా? నీ మొఖానే ఎన్నోసార్లు చెప్పింది మీ రూపాయి నాకేం అక్కర్లేదని. చెక్కు రాసిస్తే చిత్తు కాగితాన్ని చూసినట్టు చూసింది అది. నువ్వే అక్కసితో దాన్ని చించావు. అదో డ్రామా. పైకి బింకాలు, చాటుగేమో భిక్షాలు. దానికంత కర్మేం పట్టలేదు. వాడికి తల్లిచ్చిన ఆస్తిని వాడు అమ్ముకురావడానికి వెళ్ళాడు. ఓహో, అదా వారి పొంగు తమరి పొంగు. హ, ఎంత పొంగినా నిప్పుల పాలే. నోరుమయ్యవే. నీచ బుద్ధికి మంగళకరమైన మాటలు పలకవని ఇందుకే అంటారు. ఎవరిని ఏడ్చినా దాని జాతకాన్ని మీరేం చెడగొట్టలేరు. ఏమండి ఏమండో ఏమిటి సావిత్రి? సీత ఫోను, తొందరగా రండి. వస్తున్నా. సీత ఫోన్ చేసిందా? హలో అమ్మా సీత. దీవెనలు ఆశీర్వచనాలు అంటూ దన్నాలు దశకాలు ఊరికేనా? తర్వాత మొదలెడతారు సన్నాయి నొక్కుళ్ళు. నొక్కుకో 1,00,000, మెప్పుకో 1,00,00,000 అని. ఛీ, పోవే పోవే అవతలకి. తానెంతో జగమంతా అనుకునేదానివి నువ్వు. నువ్వు సవరాలకి క్షవరాలకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టావు. వాళ్ళ స్థిరాస్తి సముపార్జనకి సమస్థానానికి ఖర్చు పెట్టినా తప్పు లేదు, ఇచ్చినా తప్పు లేదు. నీ ఏడ్పు మాలిన తనం అవతల వాళ్ళ ఎదుగుదలని ఆపలేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, వస్తున్నా అత్తయ్య. రా త్వరగా. ఏంటత్తయ్య? చక్కని చక్కెర పొంగలి తయారు చేయి. సీత వాళ్ళు సాధించబోతున్నారు. నోరు తీపి చేసుకుందాం. అలాగే గుడికి వెళ్ళి వాళ్ళ పేరును అర్చన చేయించొద్దాం.